ఇక ఏపీలో ఆటవిక పాలన నిన్న ఒక ఎక్కడ వినుకొండ పల్నాడు దగ్గర వినుకొండ అనుకుంటా పట్టపగలు రోడ్డు మీద రెండు వర్గాల మధ్యన గొడవలైతే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ అయితే నరికి చంపుతున్నారు రోడ్ల మీద. ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశంలో వినుకొండల తర్వాత నిన్న ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పైన రాళ్ల దాడి జరిగింది. అయితే ఆయన వైఎస్ఆర్సీపీయా టీడీపీ పక్కన పెడితే ఈ దాడుల సంస్కృతి ఏమిటి? అయితే ఇవి రిపోర్టుకు వచ్చినవి మాత్రమే, రానివి అనేకం ఉన్నాయి. ఇంకా అక్కడెక్కడో ఒక జనసేన కార్యకర్త ఎవరో చిన్న అమ్మాయి మీద రేప్ చేసిండు, నిన్న దొరికిండు. అక్కడెక్కడో కర్నూలులో కడపలో గొడవలు జరిగినాయి. కానీ ఈరోజు ఒక ఏడాది లోపల ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పెద్ద తలకాయలకు సంబంధించి గురి పెట్టినట్టుగా నాకెందుకు అనుమానం వస్తున్నది. ఖచ్చితంగా మేము రెడ్ బుక్ అని గతంలో నారా లోకేష్ గారు చెప్పారు కదా, మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల వివరాలన్నీ రెడ్ బుక్లో రాసుకుంటున్నాం అనేటువంటి ఒక మాట చెప్పారు కదా. దానికి తోడు అనేక సార్లు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు మేము గుర్తుపెట్టుకుంటాం, ప్రతి ఒక్కరిపైన ఖచ్చితంగా అనుభవిస్తారు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ శాంతి భద్రతలను పరిరక్షించకపోతే, అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను పరిరక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ పేరు చెడ్డగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దారుణమైనటువంటిది. పల్నాడుకు మీ అమరావతికి ఎంతో దూరం లేదు. మీ గుంటూరు విజయవాడలో ఇట్లాంటి హత్యలు జరిగితే అమరావతికి రాజధానికి చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళనా లేకపోతే గతంలో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇవాళ మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకొని కార్యకర్తల మధ్యన మంచి వాతావరణం లేకపోతే నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఎవరో ఒక అడ్వకేట్ వస్తే ఆయనను ఎత్తుకపోయినటువంటి వీడియో కూడా వచ్చింది, పక్కకు ఎత్తుకపోయి బయటేసారనేటువంటి వీడియో. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎందుకో ఒక రకమైనటువంటి అనుమానం మాత్రం వస్తుంది. ఇప్పటికే శాంతి భద్రతల విషయంలో చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసినటువంటి తప్పులేందని శ్వేతపత్రాలు ఇచ్చేసి సేమ్ అలవాటు అయిపోయింది. ఇక్కడ కేసీఆర్ కూడా గత ప్రభుత్వం తప్పులు. అయితే కొన్ని మాత్రమే వినడానికి బాగుంటాయి, నిజమని చెప్పడానికి బాగుంటాయి. కానీ ప్రతిసారి ప్రతి తప్పు గత ప్రభుత్వం వల్లనే జరిగిందంటే ఎవరైనా నీకు అవకాశం ఇచ్చిన దాన్ని మార్చుకోగదా అనేటువంటి విషయం చెప్తారు. అయితే కొన్ని మార్చుకోలేరు. 7 లక్షల కోట్లు అప్పు అయింది అనుకోండి ఆంధ్రప్రదేశ్కి, ఎమ్మడే చంద్రబాబు నాయుడు రాగానే బూస్ట్ అనగానే వచ్చి 7 లక్షల కోట్లు వచ్చి మొత్తం అప్పంతా తీరిపోయి మళ్ళీ రెవెన్యూ సర్ప్లస్ కాలేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఉచిత పథకాలు ఇస్తారు, వీళ్ళు ఉచిత పథకాలు ఇస్తారు, వాళ్ళు దోచిపెట్టిరు, వీళ్ళు దోచిపెడుతున్నారు, వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెడుతున్నారు. పత్రికలు ప్రకటనలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పనికిరాని ఖర్చులు అనేకం పెట్టిరు. అవసరం లేకుండే ప్రతి కోటి రూపాయలు, లక్ష రూపాయలు కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకంటే రెవెన్యూ లోటు ఉన్నది, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ప్రతి రూపాయి మన ఇంట్లో మనం అప్పు ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం, ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటాం, ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకొని అప్పు తీసుకునేటువంటి ప్రయత్నం మనం ఎట్లయితే చేస్తామో అట్లనే రాష్ట్ర సర్కారు చేయాలి కదా. కానీ రాష్ట్ర సర్కారు ఏ రాష్ట్రంలో అయినా సరే అప్పుల మీద అప్పులు చేయడము, కొత్త అప్పులు చేయడమే తప్ప సంపదను ఎట్లా చేయాలి, ఎట్లా రెవెన్యూ పెంచాలి, ఎట్లా ఖర్చులు తగ్గించాలి అనేటువంటి అంశంలో మాత్రం ఎవరూ లేరు. ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్పై దాడి, పుంగనూరులో రోజంతా టీడీపీ గుండాలా, వాళ్ళని కార్యకర్తలా, వాళ్ళు గుండాలందమ్మా ఏదుందమ్మా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా, ఎవరైనా సరే ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రమే చెడిపోయేది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మాత్రమే చెడిపోయేది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించిన తర్వాత మళ్ళీ అవే తప్పులు మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిందనుకోండి, ఆయనకు మీకు తేడా ఏమున్నది?
ఆయన చేసినటువంటి తప్పులే మీరు చేస్తే ఆయనకు మీకు తేడా ఏముంటుంది? ఆ తేడా కనిపించే విధంగా మీరు చేయాల్సినటువంటి పని అది చేయలేకపోతున్నారు. అందుకనే ఆంధ్రాలో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలు కానీ శాంతి భద్రత విషయంలో ఎక్కడో లోటుపాట్లు ఉన్నాయి, రెచ్చగొడుతున్నారు అనేటువంటి విషయాలను చూడాలి. పోలీసులకు కూడా కొంత గతంలో వైఎస్ఆర్సీపీ ఉంటే వాళ్ళకు మద్దతు పలికి, ఇవాళ వీళ్ళుంటే వీళ్ళకు మద్దతు పలికి ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి సర్కారులో ఉన్నటువంటి పెద్దలు రెచ్చగొట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాలను గమనించాలి. తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ మళ్ళీ వచ్చిందా అనేటువంటి ఒక అనుమానం మాత్రం వస్తున్నది. ఖచ్చితంగా వాళ్ళ తెలలు కానీ ఒక ఏడాదిలోపు ఆంధ్రప్రదేశ్లో పేరున్నటువంటి నాయకులు ఉంటారా పోతారా అనేటువంటి ఒక అనుమానం కలిగే విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు అర్థం పడుతున్నాయనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. దానికి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.